అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోలేను. ఏమనుకుంటున్నాడట? ఏలియాబే అని అనుకుంటే దేవుడు తీసుకొచ్చిన ఏలియాబే అనుకున్నాడట. ఈరోజు కూడా నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. ఏం చేస్తుంది? నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పైకి చూసుకొని అనుకుంటున్నావేమో, కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళంతా మోసగాళ్ళని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు ఆత్మచేత వివేచించట్లేదు, నువ్వు దేవుణ్ణి అడిగి తెలుసుకోవట్లేదు, నువ్వు పైకి చూస్తున్నావు. ఈరోజు సంఘములో నాయకుల విషయాలలో రాజకీయాలు ప్రవేశించడానికి, సంఘాలు చెడిపోవడానికి గల కారణం ఏంటి? ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి సంఘాలు కడుతున్నారు. కట్టిన సంఘము ఎవరికో అప్పచెప్పిన కొద్ది రోజులైతే కూలిపోతున్నాయి. కారణం ఏంటి అని అంటే ఎన్నిక చేసే విషయంలో తప్పు జరుగుతుంది. దేవుని చిత్తములో మనం నడవకుండా మన ఆలోచనలు మనం అనుకున్నట్టుగా వెళ్తున్నాం. కాబట్టి సంఘములో సరైనటువంటి నాయకులు లేక, నాయకులు లేని సమాజం చెడిపోతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఎన్నుకోవాలి? నాయకులను ఎలా ఎన్నుకోవాలంటే ప్రార్థన చేసి ఎన్నుకోవాలి. సమయాలు ఏమనుకుంటున్నాడు చూడండి. ఇంకా సమయాలు ఏమనుకుంటున్నాడు చదవండి టకటక. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా